హలో ఎవరీవన్, ఇంట్లోనే సింపుల్గా ఇలా బాదం ప్రీమిక్స్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే నైట్ టైం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పాలల్లో కలిపి ఇవ్వచ్చండి. హెల్త్కి చాలా మంచిది. ఫస్ట్ అయితే బాగా మరుగుతున్న నీటిలో ఒక కప్పు వరకు బాదం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు స్పూన్తో ఇలా కలిపినట్లయితే పైన తొక్క అనేది ఇలా ముడుచుకుంటుందండి. ఇప్పుడు వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఒక కాటన్ క్లాత్లో వేసుకున్నట్లయితే తడి మొత్తం పీల్చేస్తుంది. తర్వాత ఫింగర్స్తో ఇలా తీసినట్లయితే తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో మనం పీల్ చేసి పక్కన పెట్టుకున్న బాదం యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి మంచి సువాసన వచ్చి ఇలా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను షుగర్కి బదులు పటిక బెల్లం యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక కప్పు బాదంకి 1.5 కప్ వరకు పటిక బెల్లం యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు హెల్త్కి కూడా చాలా మంచిది. అలానే కొద్దిగా యాలకులు కూడా వేసుకొని మూత పెట్టి మిక్సీని హై స్పీడ్లో కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోండి. హై స్పీడ్లో మిక్సీ పట్టుకున్నట్లయితే బాదం నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోతుందండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అవైలబుల్గా ఉన్నట్లయితే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని 8 బాక్స్లో వేసుకున్నట్లయితే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో అయితే 3 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి.